అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో పురాతనమైన, శక్తివంతమైన మరియు కేరళ సాంప్రదాయానికి లోతుగా అనుసంధానించబడిన ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మర్మ మరియు మర్మ చికిత్స. మర్మ అంటే ఒక ముఖ్యమైన అంశం. ఆయుర్వేదంలో ఇవి మన శరీరంలో కండరాలు, సిరలు, స్నాయువులు, ఎముకలు మరియు నరాలు కలిసే ప్రత్యేక ప్రదేశాలు. ఈ పాయింట్లు పవర్ స్విచ్ల వంటివి. అవి ప్రాణ అని పిలువబడే మన శరీర శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. పురాతన ఆయుర్వేద గ్రంథం సుశ్రుత సంహితలో వివరించబడిన 107 మర్మ పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లు గాయపడితే అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే మన పూర్వీకులు వాటిని యుద్ధంలో రక్షించారు మరియు వాటిని ఎలా నయం చేయాలో కూడా నేర్చుకున్నారు. కేరళలో మన యుద్ధ కళ కలరిపయట్టు ద్వారా రక్షణ మరియు వైద్యం రెండింటికి మర్మ జ్ఞానం భద్రపరచబడింది. ఏ పాయింట్లను రక్షించాలో మరియు ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావటానికి వాటిపై ఎలా సున్నితంగా పనిచేయాలో మాస్టర్స్ కు ఖచ్చితంగా తెలుసు. అసలు మర్మ చికిత్స అంటే ఏంటి? ఈ ముఖ్యమైన పాయింట్లను తాకడం మరియు ప్రేరేపించటం అనేది వైద్యం చేసే కళ. సున్నితమైన ఒత్తిడి, మసాజ్ లేదా మూలికా నూనెలను ఉపయోగించి శిక్షణ పొందిన చికిత్సకుడు శరీరంలోని శక్తి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. ప్రాణం స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు శరీరం స్వయంగా నయం కావటం ప్రారంభిస్తుంది. ఇది ఎలా సహాయపడుతుంది? రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు విషాన్ని తొలగిస్తుంది. ఇది నొప్పి, దృఢత్వం మరియు కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. అంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వెన్నునొప్పి, సయాటికా, ఘనీభవించిన భుజం, కీళ్ల దృఢత్వం వంటి సమస్యలకు మరియు మానసిక స్పష్టతను పెంచడానికి కూడా మర్మ చికిత్సను ఉపయోగిస్తారు. సరళంగా చెప్పాలి అంటే మన శరీరం ఒక విల్లు లాంటిది. మర్మ పాయింట్లు విద్యుత్ స్విచ్ల వంటివి. వైరింగ్ బ్లాక్ చేయబడితే లైట్లు ప్రకాశించు. మర్మ చికిత్స ఆ వైరింగ్ ను మరమ్మతు చేస్తుంది. కాబట్టి కాంతి మన ఆరోగ్యం మరియు శక్తి మళ్లీ ప్రకాశిస్తుంది. 87 సంవత్సరాల వైద్యం వారసత్వంతో మర్మ క్షేమ స్ట్రోక్, ఆర్థరైటిస్, వెన్ను మరియు మోకాలి నొప్పి, స్పాండిలైటిస్, వెన్నుముక సమస్యలు, స్తంభించిన భుజాలు, వాత సమస్యలు, సయాటికా, మైగ్రేన్, ఒత్తిడి మరియు క్రీడా గాయాలకు సహజ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇవన్నీ ప్రామాణికమైన కడతనదన్ కలరి మర్మ చికిత్స ద్వారా శస్త్రచికిత్స లేకుండా మరియు తరతరాలుగా విశ్వసనీయంగా ఉన్నాయి. మర్మ క్షేమం గురించి ప్రాచీన జ్ఞానం ఆధునిక జీవితాలను నయం చేసే ప్రదేశం మర్మక్షేమలో 87 ఏళ్ల నాటి పాండిత్య వారసత్వం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన మర్మ చికిత్స నాడీ పరీక్ష మరియు కలరి ఆధారిత ఆయుర్వేదంలో పాతుకుపోయిన భారతదేశంలోని కాలాతీత వైద్యం పద్ధతులను మేము ముందుకు తీసుకువస్తాం. మా ఉద్దేశ్యం వెల్నెస్ టూరిజం కాదు, కానీ లోతైన కేంద్రీకృత వైద్యం. ప్రతి సంప్రదింపులు రోగ నిర్ధారణ మరియు చికిత్స వ్యక్తిగతీకరించబడినవి, సమయానుకూలమైనవి మరియు ఫలిత ఆధారితమైనవి. మీ పరిస్థితి యొక్క నివారణపై మాకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అందించబడతాయి. మర్మక్షేమాన్ని ప్రత్యేకంగా చేసేదేమిటి? ప్రామాణిక వంశపారపర్య వైద్యం. మా ప్రధాన చికిత్సకులు కేవలం ధృవీకరించబడలేదు. వారు గౌరవనీయమైన గురుకుల కింద నేరుగా శిక్షణ పొందుతారు మరియు వారి ఆశీర్వాదం మీద మాత్రమే అనుమతించబడతారు. డిస్క్, ఉబ్బరం, నరాల బ్లాక్లు, మర్మ రుగ్మతలు, మరిన్ని ఇలాంటి లోతుగా పాతుకుపోయిన సమస్యలను గుర్తించడంలో వారి నైపుణ్యం ఉంది. సాంప్రదాయ నాడీ పరీక్ష.
దోషాలు, అవయవాలు మరియు శక్తి వ్యవస్థలలో అసమతుల్యతను గుర్తించడానికి యంత్రాలు లేదా స్కాన్లు లేకుండా పల్స్ రీడింగ్ అనే పురాతన శాస్త్రాన్ని ఉపయోగించి అత్యంత అధునాతన రోగ నిర్ధారణ పద్ధతి. పరిమిత చికిత్సలు, సాటిలేని దృష్టి. మేము వాల్యూమ్ కంటే ప్రత్యేకతను నమ్ముతాం. మేము ప్రతిరోజు పరిమిత సంఖ్యలో రోగులను మాత్రమే తీసుకుంటాం. ప్రతి వ్యక్తికి కేంద్రీకృత సంరక్షణ, క్లినికల్ శ్రద్ధ మరియు లీనమయ్యే వైద్యం అనుభవం లభిస్తుందని నిర్ధారిస్తాం. 14 రోజుల క్లినికల్ ప్రోటోకాల్. మా సిగ్నేచర్ చికిత్సలు 14 రోజుల పాటు నడుస్తాయి. ప్రతిరోజు 13 గంటల వ్యక్తిగతీకరించిన చికిత్సను కలిగి ఉంటాయి. మీ రాజ్యాంగం మరియు వ్యాధి స్థితికి అనుగుణంగా అనుకూలీకరించిన ఆయుర్వేద మందులతో కలిపి ఉంటాయి. జీవితకాల వైద్యం మద్దతు. డిశ్చార్జ్ వద్ద వైద్యం ఆగదు. చికిత్స తర్వాత రోగులకు మేము జీవితకాల సంప్రదింపులు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాం. తద్వారా వారు ఆరోగ్యంతో సమానంగా ఉంటారు. మా లక్ష్యం మర్మశాస్త్రంలో పాతుకుపోయిన ఫలితాల ఆధారిత చికిత్సలను అందించడం ద్వారా భారతదేశపు పురాతన వైద్య జ్ఞానాన్ని రక్షించటం మరియు ప్రచారం చేయటం. For appointments, contact 96186 36111.